కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కడప జిల్లాలోని ప్రెస్ క్లబ్లో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని నారా లోకేష్ చెప్పారని అన్నారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు ఎలా బిగిస్తున్నారని ప్రశ్నించారు. దశాబ్దాలు గడిచినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పారు. భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్వి లేవని, ఏపీలో ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిధులను ఖజానాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండుగా ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమంటే ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే, అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా? లేదా మామూలు సాధారణ ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా? వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా? హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా? లేదా ఇండస్ట్రీస్లు ఏమన్నా అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతా ఉన్నారు. మరి వాళ్ళు మీరు అధికారం వచ్చి 1 సంవత్సరం గడిచినా సరే మీరేం మాట్లాడడంలే.